ప్రేక్షకులకు నమస్కారం. నవంబర్ 12, 13 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు స్టాక్ మార్కెట్ ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్స్ మీద ఆన్లైన్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3,000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఈ ఆన్లైన్ వెబినార్కి అటెండ్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి తప్పనిసరిగా ల్యాప్టాప్ లేదా ఒక కంప్యూటర్ అవసరం ఉంటుంది. మరిన్ని వివరాల కొరకు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కు కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు మీకు కొన్ని టర్మ్స్ అంటే షేర్ మార్కెట్లో యూజ్ చేసే వర్డ్స్ ఏవైతున్నాయో మీనింగ్స్ చాలా ఉంటాయి. కొన్ని మీకు ఈ ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పాపులర్ ట్రేడింగ్ ఇప్పుడు జనరల్గా ఎఫ్ఓఎంఓ అంటారు. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటే భయపడి మనము దాన్ని మిస్ చేసుకుంటాను అన్నట్టు. ఎఫ్ఓఎంఓ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. దీంట్లో రెండు ఉంటుంది. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఉంటుంది, ఇంకోటి గ్రీడ్ ఉంటుంది. గ్రీడ్ అంటే ఏంటిది? ఆశ. మళ్ళీ అది ఇప్పుడు ఎంతలో ఉంది, ఏముంది అనేది మనం చూడవచ్చు. అయితే గ్రీడ్ అనేది ఏంటిదంటే ఆశ. దీంట్లో రెండు ఉన్నాయి అన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తున్న ఎంఎంఐ అని ఉంటుంది. ఎంఎంఐ అంటే మార్కెట్ మూడ్ ఇండెక్స్. మార్కెట్ మూడ్ ఇండెక్స్ అంటే ఇప్పుడు గ్రీడ్లోకి వచ్చేసింది మన సెన్సెక్స్. అంటే ఎప్పుడైతే 60,000 దాటిపోయిందో, ఇది 18,000 దాటిపోయిందో, అది 41,000, 61,000, 18,000 ప్లస్లో ఎప్పుడైతే సెన్సెక్స్, నిఫ్టీ, మార్కెట్స్, బ్యాంక్ నిఫ్టీ అన్ని పాజిటివ్లోకి, ఏవైతే బిఎస్సి సెన్సెక్స్లో 30 కంపెనీలు ఉన్నాయో ఆల్మోస్ట్ ఆల్ మ్యాక్సిమం ప్లస్లో ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్గా ఈ మార్కెట్ మూడ్ ఇండెక్స్ కూడా చేంజ్ అయిపోతుంటుంది. అయితే దీంట్లో గ్రీడ్ ఆశ. ఎంత ఆశ? ఇప్పుడు 52.99 అంటే ఏంది? ఆశలోకి వెళ్ళిపోయాను. ఆశ ఉంటే ఓకే. మళ్ళీ నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ గ్రీడ్ ఉంటుంది. ఇది చూసుకోవాలి. ఈ గ్రీడ్ ఎంతలో ఉంది అంటే జనరల్గా ఆశ ఉందని చెప్పటం వరకు. ఇక సపోజు ఎక్స్ట్రీమ్ గ్రీడ్ వచ్చేటప్పటికి అబోవ్ 80 అంటే ఇప్పుడు 52.99లో ఉంది అంటే 79 వరకు కూడా గ్రీడ్లోనే ఉన్నట్టు. ఆ మీటర్ చూపిస్తుంటుంది మన స్పీడో మీటర్ మాదిరి. 2 వీలర్స్కి 4 వీలర్స్కి మనము కార్ డ్రైవ్ చేసేటప్పుడు స్పీడ్ మీటర్ ఉంటుంది, మనం ఎంత స్పీడ్ పోతున్నాం అనేది. ఆ స్పీడో మీటరే సేమ్ మార్కెట్ మోడ్ ఇండెక్స్ అబోవ్ 80 ఉందంటే ఎక్స్ట్రీమ్ గ్రీడ్, ఇంకా బాగా ఆశలోకి వెళ్ళిపోయినాం అంటే అక్కడ మనము అన్ని షేర్స్ అమ్ముకోవచ్చు అని అర్థం అనమాట. బండ గుర్తు ఎక్స్ట్రీమ్ గ్రీడ్లో కనుక మార్కెట్ పోయింది అనగానే అన్నీ ఉన్నాయి, అన్నీ ఒక రౌండ్ అమ్మేసి పైసలు చేసుకోమని అర్థం. ఇప్పుడు గ్రీడ్లోకి ఇంకొంచెం పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అదే ఫియర్ అంటే ఏంది? బిలో అనమాట. అంటే ఏంది? కొంచెం భయపడుతుర్రు అన్నట్టు. అదే ఎక్స్ట్రీమ్ ఫియర్కి వచ్చేటప్పటికి బిలో 20 అంటే ఏంది? బిలో 20 అంతా ఎక్స్ట్రీమ్ ఫియర్. అబోవ్ 20 టు 50 వరకు అనుకోండి. ఇక్కడ ఉంటుంది మీకు డేటా. అది ఎక్స్ట్రీమ్ ఫియర్ బిలో 20. ఎక్స్ట్రీమ్ ఫియర్ కనుక వచ్చింది అంటే వాల్యూ ఉన్న కంపెనీలు కనుక కొనుక్కుంటే రాబోయే రోజుల్లో పెరుగుతుంది అని అర్థం. సింపుల్గా ఓకే. ఇది సింపుల్గా మార్కెట్ మూడ్ ఇండెక్స్. నెక్స్ట్ ఇక ఫియర్, అన్సర్టనిటీ అండ్ డౌట్. ఎఫ్యూడి అంటే ఏంది? అన్సర్టనిటీ అంటే ఏంది? ఏమో డౌట్ తోటి ఉంటాడు. అమ్మో ఇప్పుడు ఏదైనా కరోనా లాంటిది, లేకపోతే రష్యా ఉక్రెయిన్ వార్ మాదిరి అటువంటి ఏదైనా డౌట్. అన్సర్టనిటీ అంటే ఏంది? లోపల ఒక అనుమానం, పెరగదేమో, ఇది వాల్యూ ఉంది కానీ ఇంకా టైం తీసుకుంటుందేమో అని వాళ్ళు డౌట్ తోటి ఉంటాం. తర్వాత హెచ్ఓడిఎల్ అంటే హోల్డ్ ఆన్ ఫర్ డియర్ లైఫ్ అంటే హోల్డ్ చేయటం అనమాట. అంటే ఏంది? ఇవన్నీ ఎన్నాళ్ళు హోల్డ్ చేయాలి, అది ఎన్నాళ్ళు ఉండాలి అనేది ఒక డౌట్. ఇక తర్వాత మూనింగ్, ప్రైస్ యాక్టివ్లీ ఇంక్రీజింగ్. ఇప్పుడు ఏమవుతుంది? తర్వాత కరోనా కానీ రష్యా ఉక్రెయిన్ కానీ పడ్డంత వరకు పడుతుంది. ఇక తర్వాత ఏమవుతుంది? ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంటుంది. ప్రైస్ యాక్టివ్లీ ఇంక్రీజింగ్ అవుతుంది. తర్వాత వేల్, WHALE, వెల్త్ ఇన్వెస్టర్స్ హూ హ్యావ్ ఎనఫ్ షేర్స్ ఆఫ్ యాన్ ఎసెట్ టు మ్యానిపులేట్ ఇట్. అంటే ఏంటిది? వెల్తీ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే సంపాదన పెంచుకుందామని అనుకున్నారో వాళ్ళందరూ ఏం చేస్తారు? ఆ ఎసెట్ని, అంటే ఏంది? షేర్ కూడా ఎసెటే. ఎసెట్ అంటే ఏంది? ఆస్తి, సంపద. అంటే మనకు గోల్డు, సిల్వరు, కారు, ల్యాండ్, ఫ్లాట్,
పొలాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎసెట్సే. అలానే మన షేర్ మార్కెట్లో కూడా అది కూడా ఎసెటే. మన ప్రతి షేర్ కూడా ఎసెటే. ప్రతి షేర్ కూడా వెల్తీని క్రియేట్ చేసేది, సంపదని క్రియేట్ చేసేది. అటువంటి షేర్లను మనం చూసుకొని కొనుక్కొని ఉంచుకోవాలి. ఇక తర్వాత ఏటీహెచ్ అంటే ఆల్ టైమ్ హై. ఈ ఆల్ టైమ్ హై ఏంటిది అంటే ఎప్పుడైతే సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ ఒక స్క్రిప్ కానీ ఆల్ టైమ్ హై, ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ చూపిస్తుంటుంది మనకి ఆల్ టైమ్ హై. ఈ ఆల్ టైమ్ హై ఏంటిది అనేది మనం గమనించవచ్చు. ఇక్కడ ఇలా వస్తుంది ఆల్ టైమ్ హై, ఇలా గ్రాఫ్ ఆల్ టైమ్ హై ఏటీహెచ్ అంటాం. ఈ ఆల్ టైమ్ హై అంటే ఎప్పుడు రానటువంటి హై వచ్చిన దాన్ని ఆల్ టైమ్ హై అంటాం. ఎప్పుడైతే ఆల్ టైమ్ హైకి కనుక గ్రాఫ్ చూపిస్తుందో అక్కడ ఎగ్జిట్ అవ్వమని అర్థం. అంటే బాగా పైకి వెళ్ళిపోయిండు, ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరగాలి, ఎక్కడో ఒక దగ్గర కరెక్షన్ రావాలి, ఎక్కడో ఒక దగ్గర అది బాగా పైకి వెళ్ళినాక మళ్ళీ ఫాల్ అవ్వాలి, మళ్ళీ ఫాల్ అయినాక మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఏటీఎల్ అంటాం దాన్ని. ఏటీహెచ్ అంటే ఆల్ టైమ్ హై, ఏటీఎల్ అంటే ఆల్ టైమ్ లో. అంటే ఒక స్క్రిప్ట్ ఏదైతే ఉందో పెరగటం మొదలుపెట్టినాక మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర పడటం మొదలు పెడుతుంది. అది మనం టెక్నికల్గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అది ఏటీహెచ్ ఆల్ టైమ్ హై. ఇక్కడ ఏటీఎల్ లేదు, ఆల్ టైమ్ లో ఏటీఎల్ అంటాం. ఇక తర్వాత షిల్ SHILL. ఇదేంటిది? సమ్వన్ పర్పస్లీ ప్రమోటింగ్ సంథింగ్ ఫర్ దేర్ ఓన్ బెనిఫిట్. సమ్వన్ పర్పస్లీ ప్రమోటింగ్ సంథింగ్ ఫర్ దేర్ ఓన్ బెనిఫిట్. ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఏవైతే ఓన్ బెనిఫిట్ కోసం అమ్మటానికి ప్రమోట్ చేయటం కోసం చేసేటటువంటిది షిల్ అంటారు. SHILL షిల్. ఇక తర్వాత బుల్లిష్ అంటే ఏంది? మార్కెట్లు కానీ షేర్ కానీ పెరిగే దాన్ని బుల్లిష్ అంటాం. ఈ బుల్లిష్ అంటే ఏంటిదంటే సింపుల్గా ఇది అన్నమాట. ఇలా ఇక్కడ బై వచ్చింది, పైకి వెళ్ళింది. బుల్లిష్ అంటే ఏంది? పాజిటివ్ జోన్లో ఉంది. ఇప్పుడు సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ కంటిన్యూగా పెరగటం మొదలుపెట్టింది, బుల్లిష్ జోన్లోకి ఉంది అంటారు. బుల్లిష్ జోన్లో ఉంది అంటే ఏంది? పెరుగుతూ ఉంది, పెరిగే అవకాశాలు ఉన్నాయి, పెరిగినాయి, పెరుగుతూ ఉన్నాయి అని చెప్పటం బుల్లిష్ అంటారు. అది బుల్లిష్. నెక్స్ట్ బేరిష్ అంటే ఏంది? ఫాల్, డౌన్ అవటం. ఎప్పుడైతే బుల్లిష్లోకి వెళ్తుందో 3 ఉంటుంది: బుల్లిష్, బేరిష్, సైడ్ వేస్, కన్సాలిడేషన్, న్యూట్రల్. బేరిష్ అంటే ఏంది? ఫాల్ అవ్వటం. ఇక్కడ మనం గమనించినట్టయితే ఇక్కడ నుంచి సెల్ వచ్చింది అంటే ఏంది? ఒక షేరు పడుతూ వచ్చింది. ఇలా డైలీ, వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ కంటిన్యూగా ఫాలో అవుతూ ఉంటే బేరిష్ జోన్లోకి పోయింది. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ వచ్చింది, లేదు కరోనా వచ్చింది, ఒక్కసారే స్క్రిప్ ఇండెక్స్, సెన్సెక్స్, నిఫ్టీ అన్నీ కూడా పడిపోయినాయి. అంటే బాగా పెరిగినాక పడటం ఒక ఎత్తు, ఏదన్నా వచ్చింది న్యూస్, ఈవెంట్ ఏదైనా జరిగింది, లేకపోతే ఇన్ఫ్లేషన్ పెరిగిందని వడ్డీ రేట్లు పెంచడం, ఒకటిసారి మార్కెట్ పడిపోవటం, అప్పుడు కొన్నాళ్ల పాటు బేరిష్ జోన్లో ఉంది అంటారు మార్కెట్. బేరిష్ అంటే డౌన్ అవుతుంది అని అర్థం. ఇక మళ్ళీ దీంతో పాటుగా సైడ్ వేస్ అంటారు. అంటే ఏంది? కన్సాలిడేషన్ అంటారు, అంటే ఫ్లాట్గా ఉండటం. దాన్నే న్యూట్రల్ కూడా అంటారు. కన్సాలిడేషన్ అన్నా, ఫ్లాట్గా ఉన్నా, న్యూట్రల్గా ఉన్నా అదంతా కూడా ఒకటే పదం. అంటే ఏంది? బుల్లిష్ అంటే పెరగటం, బేరిష్ అంటే డౌను, కన్సాలిడేషన్, న్యూట్రల్, సైడ్ వేస్ అంటే ఎదుగు బొదుగు లేకుండా ఉండటం. ఇప్పుడు అక్టోబర్ రిజల్ట్స్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ నవంబర్, డిసెంబర్లో మార్కెట్లో కన్సాలిడేషన్ మోడ్లోకి వెళ్ళిపోతాయి. కన్సాలిడేషన్ అంటే మూమెంట్ లేకుండా ఉండేదాన్ని కన్సాలిడేషన్ మోడ్ అంటారు. ఇవి మీకు ఈ ఎపిసోడ్లో వివరణ ఇవ్వడం జరిగింది. ఇంకా మీకు మళ్ళీ నేను ఇంకొన్ని టాపిక్స్ తోటి ఇంకో ఎపిసోడ్లో కలుస్తాను. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు. ఇవి మీకు ఒక ఇన్ఫర్మేషన్, అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్.